స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తన యొక్క కృప, దయ, కనికరముల ద్వారా దేవుడు మనలను ప్రేమించి నేటి దినము సజీవుల లెక్కలో మనలను దేవుడు చేర్చిన విధానమును బట్టి మనమందరము కూడా దేవునికి ఎంతో కృతజ్ఞులై జీవించవలెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుత కార్యములన్నిటిని బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు మనము ఎంతైనా రుణస్థులమై ఉన్నాము. ఆమేన్. దేవుని యొక్క వాక్యము ఆత్మ జీవము అయి ఉన్నది. దేవుని యొక్క వాక్యములో ఏమున్నదండి? దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో జీవము దాగి ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఎవరైతే మరణఛాయ ప్రదేశములో జీవిస్తూ ఉంటారో, అపవాది యొక్క బంధకాలలో ఈడవబడి లేవలేని స్థితిలో ఉంటూ ఉన్నారో, వారికందరికీ కూడా దేవుని యొక్క వాక్యము వారి యొక్క శరీరాలకు, సకల దేహాలకు జీవముతో కూడిన వాక్కు వారికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అనేక మంది ఆత్మీయ జీవితాలు ఎండిన ఎముక వలె, యెహెజ్కేలు గ్రంథములో ఎండిన లోయలో పడిన ఎముకలను పోలి ఒకవేళ ఉన్నట్లయితే, జీవాత్మ ఆ ఎండిన ఎముకలలోనికి ప్రవేశించినప్పుడు అవన్నీ కూడా లేచి మహాసైన్యముగా దీవింపబడినాయి. ఆమేన్. ప్రతి మారా స్థితిని వాక్యము యేసు ప్రభువు నిన్ను మధురముగా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ముఖ్యమంత్రిరేవు కాడా యేసు చిత్రాలు చేసినాడే, రాజు ఎత్తైన కొండ కాడా యేసు బోధలెన్నో చేసినాడే, రాజు వాడ పట్టుకొని జడ పట్టుకొని చూడబోధమన్నా, తన సేవ చేసి ఆ దేవుని చేరి గొలుతుమన్నా, సయ్యర బాబు సయ్యర సై పందెం కట్టు పయనం వై, పాటలలోనే పయనం సాగాలో, పాటలలోనే పయనం సాగాలో. ముఖ్యమంత్రిరేవు కాడా యేసు చిత్రాలు చేసినాడే, రాజు ఎత్తైన కొండ కాడా యేసు బోధలెన్నో చేసినాడే, రాజు వాడ పట్టుకొని జడ పట్టుకొని చూడబోధమన్నా, తన సేవ చేసి ఆ దేవుని చేరి గొలుతుమన్నా. కానానులోనా కళ్యాణమందు నీటినే ద్రాక్ష రసముగా మార్చినాడులే, గద్దించినాడు ఓ పెను తుఫాన్ని, చక్కగా నీటిపై నడచినాడులే, మూగ గొంతులే పలికాయి, చెవిటి మూగలే విన్నాయి, మూగ గొంతులే పలికాయి, చెవిటి మూగలే విన్నాయి, ఆయా పట్టుకొని జడ పట్టుకొని చూడబోధమన్నా, తన సేవ చేసి ఆ దేవుని చేరి గొలుతుమన్నా, సయ్యర బాబు సయ్యర సై పందెం కట్టు పయనం వై, పాటలలోనే పయనం సాగాలో. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ముఖ్యమంత్రి రేవు కాడా అనేక అద్భుతాలు, కనాను వివాహములు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఆయన జరిపించి ఉన్నాడు. నమ్మిన నీ ఎడల
అట్టి అద్భుతములు చేయుటకు ఆయన నిన్న, టుడే, ఎస్టర్డే, నిన్న, నేడు అండ్ ఫర్ ఎవర్, నిరంతరము కూడా మార్పు లేనటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నేటి వాక్య అంశ భాగము ఏమైనదంటే, ప్రాణుల ద్వారా నేర్చుకునే పాఠములు. చెప్పండి. ప్రాణుల ద్వారా మనము నేర్చుకునే పాఠాలు ఈ యొక్క వాక్యానికి అంశ భాగమై ఉన్నది. వాక్య పఠనము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24, 25 వచన భాగములలో, భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. మిక్కిలి జ్ఞానము కలిగిన జాబితాలో చేర్చబడిన చిన్న జీవులు, చీమలు, అవి కాలములను గుర్తించే జ్ఞానము వాటికి ఇవ్వబడి ఉన్నవి. రెండవదిగా, కాలమును సద్వినియోగము చేసుకునే జ్ఞానము వాటికి ఇవ్వబడి ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచన భాగములో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, అవి నాటవు, మీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. అనగా ఆకాశ పక్షుల ద్వారా, కొన్ని జీవరాశుల ద్వారా బైబిల్ మనకు అనేక పాఠములను బోధించుచున్నవి. సామెతల గ్రంథకర్త రాసు 6వ అధ్యాయములో, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి, పై విచారణకర్త లేకున్నను అవి వేసవి కాలములో ఆహారము సమకూర్చుకొని వర్షకాలమును ఎదుర్కొనే ఆ జ్ఞానమును నీవు కలిగి, వాటి నడకను, అవి ఏ రీతిగా ఆహారము సమకూర్చుకొనుచున్నవో పరిశీలన చేసి జ్ఞానము సంపాదించుకొనుము అని సామెతల గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆకాశ పక్షుల నుండి కానీ, భూచరముల పక్షుల నుండి కానీ, జీవరాశుల నుండి కానీ మనము నేర్చుకునే పాఠములు బైబిల్ గ్రంథములో ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి ఉన్నాడు. వాటిని మనము పరిశీలించి జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. బైబిల్ చెప్పుచున్నది, నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడి పోతూ ఉన్నారు, నా ప్రజలు జ్ఞానము లేకయే నశింపబడి పోతున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క జ్ఞానముతో మనము ఈ లోకములో జీవించవలెను. మొదటిగా జీవరాశులలో మొదటిగా తేనెటీగలు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 8వ వచన భాగములో, న్యాయాధిపతుల గ్రంథము, కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా, సింహము కళేబారమును చీల్చబడి చూచుటకై
దాని వైపు తిరిగినప్పుడు సింహపు కళేబారములో తేనె తీగల గుంపును తేనెయు కనబడగా. చాలు సిస్టర్. కాబట్టి తేనె తీగల గురించి మనము ధ్యానించినప్పుడు అవి అనేక పువ్వుల మీద వ్రాలి మకరందము వాటి నోటిలో అవి కలిగి ఉంటుంది. తేనెటీగల నోటిలో తీయటి మకరందము అవి సేకరించి తీయటి మాధుర్యత ఇచ్చే తేనెటీగలుగా పిలువబడుతున్నది. ప్రియమైన దేవుని సంగమ, విశ్వాసి, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనము, బాప్తిసము పొందిన మనము, నీ యొక్క మాటల వైఖరి ఏ రీతిగా ఉన్నాయి? ఇతరులను బాధ పెట్టే మాటలుగా ఉన్నాయా? ఇతరులను దూషించే మాటలుగా నీ మాటలు ఉన్నాయా? బైబిల్ చెప్పుచున్నది, మన మాటలు ఉప్పు వేసినటువంటి రుచిగా మన మాటలు ఉండాలి. మన మాటలు ప్రేమ, అనురాగము, ఆప్యాయత, మమకారములు కలిగించే నోటి మాటలుగా, ఇంపైనవిగా, తేనె మాటలుగా ఉండాలి. అంతేగాని తేనె పూసిన కత్తుల మాటలుగా తీయగా ఉండకూడదు. కాబట్టి ఆ యొక్క తేనె పట్టు, తేనెటీగలు ఆ మకరందము తమ నోటిలో తీయగా కలిగి ఉంటాయి. విశ్వాసి యొక్క మాటలు కూడా అటువంటి యేసయ్య ప్రేమ, ఆత్మ ఫలములలో ఒకటిగా ప్రేమ, దయ, జాలి, కరుణతో కూడిన మాటలుగా మన మాటలు ఇతరులను ఆదరించే మాటలుగా ఉండాలి. అందుకనే భక్తుడు, కీర్తనాకారుడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగునుగాక అని ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి. యాకోబు భక్తుడు రాసు, నాలుక బహు భయంకరమైనది. ఈ నాలుక మాటల ద్వారా ఇతరులను మనము దూషిస్తాము. అదే నోటితో తండ్రి అయిన దేవుణ్ణి మనము ఘనపరుస్తాము. ఒకే కొళాయిలో నుండి, నల్ల అంటారా, ఒకే నల్లలో నుండి మంచినీరు కానీ ఉప్పు నీరు కానీ రెండు ఎక్కడ రావు. వస్తే ఉప్పు నీళ్ళైనా రావాలి, లేదా మంచి నీళ్ళైనా రావాలి. నువ్వు ఒకే నోటి ద్వారా ప్రభువును స్తుతిస్తూ బయటికి వెళ్ళిన తర్వాత అదే నోటితో ఇతరులను ద్వేషిస్తూ అక్కడ మాటలు ఇక్కడ, ఎక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉన్నట్లయితే ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి అక్కడి మాటలు ఇక్కడ మానే, ఇక్కడ మాటలు అక్కడ చెప్పకు ఓ సహోదరి అనే పాట ఒక భక్తుడు వ్రాసి ఉన్నాడు. కాబట్టి మన నాలుక మాటలు, నోటి మాటలు ఇంపైనవిగా, సమాధానంతో కూడినవిగా, ఆదరణ ఇచ్చే మాటలుగా ఉండవలెను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతలు 10:20, సామెతలు 15:2, రోమా 14:12 ఇవన్నీ కూడా మన యొక్క మాటలు ఏ రీతిగా ఉండాలి, మంచి నాలుక, మంచి పెదవులుగా మనము ఉండాలి అంటే, ఇంపైన మాటలుగా ఉండాలి అంటే ఏ రీతిగా జీవించాలో ఈ వాక్య భాగములో రాయబడినది. అదే రీతిగా చెడ్డ నాలుక,
ఇతరులను దూషించే మాటలు, హేళనకరమైన మాటలు, బాధ పెట్టే మాటలు, అత్త కోడళ్లను బాధ పెట్టే మాటలు. మా మేనత్త గారు ఉండేది. ఆమె కోడలకు ఆమెకు పాముకి ముంగిసుకున్నంత వ్యత్యాసంతో కోడల్ని ఎప్పుడు కూడా దూషించేది మా సొంత మేనత్త. అయితే ఆమె కోడలు ఆమె టీచర్ జాబ్ చేసేది. ఆ టీచర్ జాబ్ ముగించుకున్న తర్వాత 4 గంటలకి ఇంటికి వచ్చినప్పుడు, చూసినావా నాకు టీ పెట్టలేదు ఆమె, ఎంత దర్బారుగా వెళ్ళి రూమ్లో కూర్చొనిందో అని చెప్పి, నేను ఒకరోజు పోయినప్పుడు బేవర్సి కాకులు, పనికిరాని కాకులు మా ఇంటి మీద వచ్చి వ్రాలనాయి, పనికిరాని కాకులు, దరిద్రం కాకులు అని చెప్పి కాకిని సాకు పెట్టుకొని తన కోడలను దూషించేది. ఎంత నిజంగా ఒక క్రైస్తవురాలు అయిండు కూడా మా నాన్న చెల్లెలు. అయితే రక్షణ, మారు మనసు, సరైన జీవితము లేని జీవితాన్ని బట్టి వారు ఇరువురు, మీరు నమ్మకపోండి, ప్రేమ బాంధవ్యాలు కోల్పోయి చనిపోయేంత వరకు ఇద్దరికి ఒకరి ఎడల ఒకరు వైరాగ్యముతో జీవించినారు. ఎంత ఘోరమైన స్థితి. కాబట్టి మన యొక్క మాటలు ఇతరులకు ఆదరణ, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలతో కూడినదిగా ఉండవలెను. కాబట్టి ఈ యొక్క వాక్య భాగములన్నీ కూడా రోమాపత్రిక 3:13 మన మాటలతో మనము ఏ రీతిగా ప్రేమించాలి. 1 యోహాను 3:18 అదే రీతిగా కల్లాలాడు నాలుక, సామెతలు 10:31, అబద్ధములాడు నాలుక, సామెతలు 12:19. ఈ వాక్య భాగములన్నీ కూడా మన మాటలు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనలను సరిచేయుటకు ప్రోత్సహించుచున్నది. కాబట్టి తేనెటీగల్లో మొదటి లక్షణం ఏమిటండి? అవి తమ నోటిలో ఏం కలిగి ఉంటాయి? తీయటి మకరంధ్రము కలిగి ఉంటాయి. మన మాటలు కూడా క్రైస్తవులుగా తీయటి ఆదరణతో కూడిన మాటలుగా, ఇతరులను ప్రోత్సాహపరిచే మాటలుగా ఉండవలెను. రెండవదిగా తేనెటీగలలో రెండవ లక్షణము, అవి ఐక్యత కలిగి ఉంటాయి. తేనె పట్టు దగ్గరికి మీరు ఎప్పుడైనా పోయినట్లయితే అవి ఐక్యత కలిగి, ఏక మనస్సు కలిగి ఆ తేనె పట్టు చుట్టూ కూడా అవి తిరుగుతూ ఆ యొక్క తేనెను అందులోనికి పెడుతూ ఉంటాయి. ఎవరైనా పొరపాట్లో ఆ తేనె పట్టును లాగాలన్నా, ఆ తేనె పట్టును కదిలించాలని చూచిన వెంటనే ఆ తేనెటీగలన్నీ కూడా ఐక్యతతో, ఏక మనస్సుతో ఆ వ్యక్తిని దాడి చేయుటకు, కుట్టుటకు, కాటు వేయుటకు సిద్ధంగా ఉన్నాయి. తేనె తీగలలో రెండవ లక్షణము ఐక్యత, ఏక మనస్సు. నేడు క్రైస్తవ జీవితాలలో, సంఘాలలో, కుటుంబాలలో, వ్యక్తులలో, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఐక్యత, ఏక మనస్సు లోపించుచున్నది. కుటుంబములలో ఐక్యత లేదు. అత్త కోడళ్ళ మధ్య ఐక్యత కరువైపోతున్నది. భార్య భర్తల మధ్య ఐక్యత, ఏక మనస్సు ఉండడం లేని కారణం బట్టి కోర్టులోనికి వెళ్ళి ఎంతోమంది డైవర్స్కు అప్లై చేసుకొనిచున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, సంఘాలలో ఐక్యత లోపించుచున్నది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఏక మనస్సు ఉంటుంది. తేనెటీగల నుండి రెండవ పాఠము, అవి ఐక్యత కలిగి, ఏక మనస్సు కలిగి వాటిని హాని చేయుటకు దగ్గరికి వెళ్తే అవి దాడి చేసి కరుచుటకు, అవన్నీ కూడా ఏక మనస్సు కలిగి ఇతరులపైన దాడి చేస్తాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సామెతలు గ్రంథము, కీర్తనల గ్రంథము,
కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1లో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అందుకనే కీర్తనాకారుడు ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. ఓ సహోదరి, నీ భర్త ఎడల, నీ అత్త మామ ఎడల, నీ అన్నదమ్ముల ఎడల, నీ అక్క చెల్లెల ఎడల ఐక్యత, ఏక మనస్సు కలిగి నీవు జీవించుచున్నావా? ఏదో ఆస్తుల కొరకు, ఏదో అనుమానాల కొరకు, భర్త ప్రేమకు దూరమైన కుటుంబాలు, పిల్లల ప్రేమ నోచుకొని తల్లిదండ్రులు, సంఘాలలో ఐక్యత లేకుండా నీ వర్గము, నా వర్గము, నేను, మేము, మాది అని ఐక్యత లేకుండా ఈనాడు సంఘాలలో ఏక మనస్సు లేక చీలికలు ఏర్పడుతున్నాయి. అందుకనే పాతకాలంలో ఒక కథ ఉన్నది. 4 ఆవులు, అవి మంచి పచ్చిక బయలులో మేస్తూ ఉన్న సమయంలో ఒక సింహము ఆ మంచి పచ్చిక బయలులో మేస్తున్న ఆవులను చూచి దానిని తినుటకు దాని మీదకు వెళ్ళి చంపుటకు ప్రయత్నం చేసినప్పుడు ఆ 4 ఆవులు ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి ఆ సింహమును ఎదుర్కొన్నప్పుడు ఆ సింహము వాటిని జయించలేకపోయినది. కారణం ఐక్యత, ఏక మనస్సు, వన్ అకార్డ్. ఏక మనస్సు, ఐక్యత. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఏక మనస్సు ఉంటుంది. అయితే ఆ సింహము మరొక కొన్ని రోజులు సమయము చాలించి గ్యాప్ ఇచ్చి మరొకసారి ప్రయత్నం చేసినప్పుడు మరొకసారి కూడా ఆ 4 ఆవులు ఏకరీతిగా దాడి చేసినప్పుడు ఆ సింహము అక్కడి నుండి పారిపోయిందంట. కొంతకాలమైన తర్వాత ఆ సింహము అలాగే చూస్తూ నా ఆశ ఎప్పుడు తీరుతుందా అని అవి కాసుకొని ఆ యొక్క సింహం ఉన్నప్పుడు అటుగా జిత్తుల మారి నక్క వస్తూ, సింహము రాజా ఎందుకు దిగులుతో ఉన్నావు, ఎందుకు ఆలోచన చేస్తున్నావు, ఏమిటి ఒంటిలో బాగలేదా అన్నప్పుడు, లేదు బావమరిది, ఆ ఆవులను చూసినప్పుడల్లా నాలో కోరిక దినదినానికి అభివృద్ధి చెందుతున్నది. నేను తినలేకపోతున్నాను. అవి నా మీద దాడి చేస్తున్నాయి, ఐక్యంగా ఉన్నాయి, అవి సమాధానంతో ఉన్నాయి, ఏక మనస్సుతో ఉన్నాయి. కాబట్టి నేను వాటిని జయించలేకపోతున్నాను అని ఆ యొక్క సింహము నక్కతో చెప్పినప్పుడు జిత్తుల మారి నక్క, బావా మైహూనా కుచ్ నహీ డరోగా అని చెప్పి, నువ్వు భయపడవద్దు మైహూనా అని చెప్పి ఒక ఉపాయం పన్ని మొదటి ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు రెండవ ఆవు నీ గురించి ఈ రకంగా అన్నది, పొద్దున్నే నువ్వు పోతూ వాళ్ళ ఇంటిని దర్శిస్తావంట, చూడు దాన్ని నా కంట్రోల్లో పెట్టుకున్నాను, నా ఇంటికి వచ్చేటట్లు చేసిన ఆవుని అని చెప్పి మొదటిగా ఆవు చెప్పినప్పుడు, అవునా అట్లనిందా అని చెప్పి రెండవ ఆవు దగ్గరకు పోయి, మొదటి ఆవు నీ గురించి ఇట్లనింది, మూడవ ఆవు దగ్గరకు పోయి ఈ 2 ఆవుల గురించి నీకు ఇట్లన్నాయి అని ఈ 4 ఆవుల మధ్య ఐక్యత లేకుండా ఒకరి ఎడల ఒకరు ద్వేషము కలిగేటట్లు కాని పోని మాటలు, కల్పిత మాటలు ఆ ఆవులకు తెలియజేసినప్పుడు ఈ 4 ఆవులు విడిపోయి ఒక్కొక్క చోట మేస్తున్నప్పుడు ఇదే తరుణము, ఇదే అవకాశమని ఆ సింహానికి వచ్చి చెప్పినప్పుడు వెంటనే ఆ సింహము ఒక్కొక్క మూల దాగి ఉన్న ఆవును పట్టుకొని చంపి తినేసి ఈ రీతిగా 4 ఆవులు సింహానికి ఆహారముగా మార్చబడినాయి. కారణం ఐక్యత లోపించిన కారణమును బట్టి,
ఏక మనస్సు లోపించిన కారణమును బట్టి నేటి కుటుంబాలలో, సమాజములలో, సంఘాలలో అపవాది గర్జించు సింహము వలె ఐక్యతను పాడు చేయుటకు, సమాధానమును పాడు చేయుటకు సంఘాలలో, కుటుంబాలలో చొరపడి, అమ్మా ఇది నిజమా, చెల్లి ఇది నిజమా, అక్క ఇది నిజమా, సహోదరుడా ఇది నిజమా అని లేనిపోని వార్తలు చెబుతూ సంఘములలో ఐక్యతను పాడు చేయుచున్నవి. అందుకనే కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యతతో కూడిన బలముతో మనము జీవించిన ఎడల అపవాది కార్యములన్నిటిని కూడా మనము నాశనము చేస్తాం. ఈ ఐక్యత గురించి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ వారు ముగ్గురు కూడా ఐక్యత కలిగి ఎక్కడ కనపడాలో చెప్తారా? బాప్తిసము యోర్దాను నది దగ్గర యేసు ప్రభుల వారు బాప్తిసము పొంది నది ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి తండ్రి అయిన దేవుని స్వరము, ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి అయిన దేవుని స్వరము ఐక్యతతో పలికింది. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపములో కుమారుని మీదికి వ్రాలగా ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక హృదయము వారి ముగ్గురులో మనము చూడగలుగుతాం. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. ఆది అపోస్తుల సంఘము, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచన భాగములో శిష్యులందరూ కూడా మేడగది అనుభవములో, ప్రార్థనలో, విజ్ఞాపనలలో పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఏక మనస్సుతో ఐక్యతతో ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మదేవుడు వారి మధ్యలో దిగిరాగా అద్భుతములు, మహత్కార్యాలు, సూచక క్రియలు ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ఏక మనస్సు ఉంటుందో ఆ ప్రాంగణములో, వారి జీవితాలలో, వారి సంఘాలలో ఆత్మదేవుడు తన కార్యములను జరిగిస్తాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. ఐక్యత లేని దగ్గర ఆత్మదేవుడు దిగిరాలేడు. ఏక మనస్సు లేని కుటుంబాలలో దైవికమైన ప్రేమ, అనురాగాలు, శాంతి లోపించుచున్నది. కాబట్టి మీరు దేనికి అవకాశం ఇస్తారు? ఐక్యతను కోల్పోయేందుకు అపవాది మాటలు వింటారా? ఐక్యత కలిగి జీవించి ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుని ఎదుట మిమ్మల్ని మీరు సరిచేసుకొని ఏక మనస్సు, ఏక ఆత్మ కలిగిన వారై కుటుంబాలలో కానీ, సంఘాలలో కానీ జీవించడానికి ప్రభు నామ మహిమార్థమై తీర్మానం చేసుకుంటారా? దట్ ఈజ్ యువర్ హ్యాండ్స్. అది మీ చేతుల్లో ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము వేరు వేరు వారైనప్పటికీ ఒకే రక్తము ద్వారా కడగబడి ఉన్నాం. మనమందరము వేరు వేరు వారైనప్పటికీ ఒకే బాప్తిసములో ముంచబడి ఉన్నాం. మనమందరము కూడా వేరు వేరు వారైనప్పటికీ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించుచున్నాం. ఒకే ఆత్మ సంబంధమైన పానమును మనము సేవించుచున్నాం. క్రీస్తులో మనమందరము కూడా సార్వత్రిక సంఘానికి చెంది ఉన్నాం. ఆ సార్వత్రిక సంఘము వధువు సంఘము.
ఆ సార్వత్రిక సంఘము మహిమ కలిగిన సంఘము, ఆ సార్వత్రిక సంఘము ఏక మనస్సు కలిగిన సంఘము. అట్టి కుటుంబములో నీవు నేను మనమందరము కూడా కుమారత్వపు హక్కు కుమారులుగా ఉండుటకు ఏక మనస్సు కలిగి సార్వత్రిక సంఘాలలో దేవుని కొరకు మనము జీవించాలి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి తేనెటీగల నుండి 2 పాఠాలు నేర్చుకున్నాం. నంబర్ 1, తీయటి మకరందము అవి కలిగి ఉంటాయి. మన మాటలు కూడా తీయటి మకరందము లాంటి మంచి మాటలు పలుకవలెను. రెండవదిగా ఐక్యత కలిగి అవి జీవిస్తూ ఉంటాయి. కాబట్టి మొదటిగా తేనెటీగల నుండి 2 పాఠాలు నేర్చుకున్నాం. రెండవదిగా చేప. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచన భాగం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచన భాగంలో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగెను. ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఈ యొక్క చేప నుండి దేవుడు మనకు నేర్పించే పాఠాలు ఏమిటి అంటే, చేప ఎప్పుడు కూడా నీటికి ప్రవాహానికి అవి ఎదురు ఈత వేస్తాయి. మీరు గమనించినారా? బ్రతికిన చేపలు ప్రవాహము వస్తున్న సమయంలో ఆ ప్రవాహానికి బ్రతికి ఉన్న చేప ఎదురు ఈత వేస్తుంది. చచ్చిన చేపలైతే ఆ ప్రవాహపు నీటిలో కొట్టుకొని దిగువ ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. నంబర్ 1, అనేక మంది విశ్వాసులు, క్రైస్తవులు, కుటుంబాలు ఈ లోకము అనే ప్రవాహములో, శరీరానుసారమైన లోకములో ఉన్నదంతయు శరీరానుసారమైనది. శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము, త్రాగుడు, సినిమాలు, నటన అన్నీ కూడా ఈ లోకములో ముడిపడి ఉన్నాయి. ఆత్మీయముగా చచ్చిన వారు, జాగ్రత్తగా వినండి, ఆత్మీయముగా మృతమైన క్రైస్తవులు, కుటుంబాలు, నామకార్థ క్రైస్తవులు, ఆచారపరమైన క్రైస్తవులు, ప్రకృతి క్రైస్తవులు ఆ లోకమనే నదీ ప్రవాహములో, లోక ఆశలలో వారు కొట్టుకొని పోయి కొంతమంది చర్చికే రారు. కొంతమంది ఆదివారం అంటేనే లోకములో ఉన్నవన్నీ కూడా సంతోషించుటకు ఆ ప్రవాహంలో వారు కొట్టుకొని వెళ్ళిపోతుంటారు. వారు పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ ఆత్మీయముగా వారు మృతులు. కాబట్టి వారిలో జీవము లేదు. కాబట్టి ఆ ప్రవాహంలో లోకాశల వైపు వారు కొట్టుకొని పోతారు. అయితే బ్రతికి ఉన్నవారు, బ్రతికి ఉన్న చేప ఆ ప్రవాహం వస్తున్నప్పుడు దానికి వ్యతిరేక దిశలో అవి పయనిస్తాయి. ఆ ప్రవాహాన్ని ఎదుర్కొంటాయి, ఎదురీత వేస్తాయి. క్రైస్తవుడు కూడా, విశ్వాసి కూడా ఈ లోక సమస్యలలో, లోక వేదనలో, లోక దుఃఖములలో అపవాది మన ఆత్మీయ జీవితాలను పాడు చేయుటకు ఏవైతే అగ్ని బాణముల లాంటి ప్రవాహాలు మన కుటుంబాల మీదికి, సంఘాల మీదికి విసిరినప్పుడు దానికి వ్యతిరేక దిశలో మనము కూడా ఆత్మీయముగా ప్రార్థనా జీవితము కలిగి పోరాడవలెను. వాక్యము కలిగి వారిని ఎదిరించవలెను. స్తుతుల ద్వారా, యేసు రక్తము ద్వారా, సాక్ష్యము ద్వారా వానికి ఎదురుగా మనము నిలబడి సవాలు చేసినప్పుడు, దావీదు సవాలు చేసిన రీతిగా గొల్యాతు మీద సవాలు చేసినప్పుడు నీవు ఆ స్థితి నుండి తప్పింపబడతావు. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం.
కాబట్టి చేప ఏ రీతిగా బ్రతికి ఉన్న చేప ప్రవాహానికి ఎదురు ఈత వేస్తుందో, మనము కూడా ఆత్మీయ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనుటకు వాక్య ఖడ్గము ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, రక్తము ద్వారా, దేవుని కృప ద్వారా ఎదుర్కొనుటకు మనము సిద్ధపడవలెను. అప్పుడు అపవాది యొక్క కార్యములు అవి మనలోనికి ప్రవేశించవు. ఒకవేళ మనం అవకాశం ఇస్తే నిన్ను ఆత్మీయముగా బలహీనురాలుగా చేసి, ఆత్మీయముగా బలహీనుడుగా చేసి ఆ లోకమనే ప్రవాహంలోనికి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించి వేసి చివరికి నీ స్థితి ఏమవునో, ఏ గతిని పట్టునో ఎవరూ ఊహించలేరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆకాను అనే వ్యక్తి శపితమైన ఆ యొక్క పట్టణంలోనికి వెళ్ళి షీనారు పై వస్త్రమును ఒకటి దొంగలించి, బంగారు వెండిని దొంగలించి దాచిపెట్టుకున్న కారణమును బట్టి ఆకాను ఆయన యొక్క కుటుంబ సభ్యులు లోయలో రాళ్లతో కొట్టి యెహోషువ కాలములో చంపబడిరి. చూసినారా? లోక ఆశ, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, దేవుని ప్రణాళికను తిరస్కరించి ఆకాను తన కుటుంబానికి ఏ గతి పట్టించినాడు. తాను, తన కుటుంబ సభ్యులు, పిల్లలందరూ కూడా ఆ లోయలో రాళ్లతో కొట్టబడి చంపబడిరి. నేటికి ఆ లోయ ఆకాను లోయగా పిలువబడుతున్నది. ఎవరైనా యెరూషలేముకు పోతే ఆ లోయ మీకు కనబడుతుంది, గైడ్ మీకు గైడ్ చేస్తాడు. కాబట్టి ఆకాను పరిస్థితి లోక ఆశల వైపు వెళ్ళిన కారణం బట్టి అతడు విసర్జింపబడెను. శ్రీమతి లోతు భార్య బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్క చోటు మాత్రమే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఏ భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవద్దండి పురుషులారా, అది బైబిల్కు వ్యతిరేకం. అయితే వాక్యము ఇక్కడ కేవలము లోతు భార్యను మాత్రమే జ్ఞాపకము చేసుకొనుడి అని వ్రాయబడినది. ఎందుకు లోతు భార్యని మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేవుడు ఏదైతే ఆ పట్టణాన్ని నాశనము చేయబోతున్నాడో, సొదొమ గొమొర పట్టణాలు వైఖరి అంతటిని, ఆ పాపమంతయు కూడా విస్తరింపబడినప్పుడు నాశన మార్గము నుండి లోతును, లోతు భార్యను, లోతు పిల్లలను అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి వారిని రక్షించి కాపాడి కమ్ అవుట్, బయటకు రండి ఆ ప్రదేశంలో నుండి అని దేవుడు సెలవిచ్చినప్పుడు దేవుని దూతలను పంపి లోతు భార్య లోక ఆశల వైపు షీ వాజ్ టర్న్ అవే, ఆమె వెనక్కి తిరిగి లోక ఆశల వైపు తన ఇంటిని, తన బంగారును, తన యొక్క వస్త్రములను, చీరలను, నగలను, బీరువాలను, ఆస్తిపాస్తులను అన్నిటి వైపు వెనుతిరిగినప్పుడు ఆమె నేటికిని పిల్లర్ ఆఫ్ రాక్ స్టోన్గా, ఉప్పు స్తంభముగా నేటికిని ఆమె సాక్ష్యము అక్కడ తెలియజేయుచున్నది. కారణం లోక ఆశల వైపు ఎప్పుడైతే ఈడవబడిందో ఆమె దేవుని ఆజ్ఞను తిరస్కరించి ఉప్పు స్తంభముగా మిగిలిపోయినది. అందుకొరకే లోతు భార్య, రిమెంబర్ ఆఫ్ లోత్ వైఫ్ క్యారెక్టర్, లోతు భార్య జీవన విధానమును జ్ఞాపకము చేసుకుని జ్ఞానము తెచ్చుకొనుడి ఓ సంఘమా.
లోక ఆశల వైపు ఈడవబడిన స్థితిగతుల యొక్క జీవితాలు ఏ రీతిగా ఉంటాయో వారిని మనకు మార్గముగా, హెచ్చరికగా దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉన్నాడు. సో దట్ రిమెంబర్ ఆఫ్ లోత్ వైఫ్ క్యారెక్టర్. మూడవదిగా సంసోను లోక ఆశల వైపు ఈడవబడి, శరీరాశల వైపు ఆయన ఈడవబడి తన జీవితంలో ఉన్న ప్రణాళిక, ఉద్దేశములు, దేవుని ఆత్మను సమస్తము కూడా అతడు కోల్పోయి నిస్సాయ స్థితిలో ఫిలిష్తీయుల సర్దారులకు ఒక ఆట వస్తువుగా మిగిలిపోయినాడు. కారణం లోక ఆశల వైపు ఈడవబడిన స్థితిగతులను బట్టి. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి గమనించండి. ఆ యొక్క చేపల నుండి మనము నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఒకటి, అవి ప్రవాహానికి ఎదురు ఈత వేశాయి. కాబట్టి మనము కూడా లోక ఆశలు మనలను వెంబడించడానికి, పడద్రోయడానికి కుటుంబములలో ప్రవేశించినప్పుడు మనము వాటి వైపు చూడక, వాటికి లోబడక దేవుని మార్గములో మనము నడుచుకున్నట్లయితే దేవుని కృప మనలను ఆవరింపచేసి మనలను జీవింపచేస్తుంది. లోక ఆశల వైపు ఈడవబడిన వారు ఆకాను, రెండవ వ్యక్తి స్త్రీ లోతు భార్య, మూడవ వ్యక్తి సంసోను. వారి యొక్క జీవన విధానము మనకు ఒక పాఠాలుగా నేర్పించుచున్నవి. కాబట్టి మనము కూడా శరీరాశల వైపు కానీ, లోక ఆశల వైపు కానీ మనము పయనించకుండా, వెళ్ళకుండా, ఆ స్థితిగతుల్లోనికి మన యొక్క ఆత్మీయ జీవితాలు వెళ్ళకుండా జాగ్రత్త పడవలెను. మూడవ ప్రాణిని గురించి మనము తెలుసుకుందాం. మూడవ ప్రాణి పావురము. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచన భాగం. యేసు ప్రభుల వారు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె, చాలు సిస్టర్, దేవుని ఆత్మ, నా వైపు చూడండమ్మా, దేవుని ఆత్మ పావురము రూపము వలె యేసు క్రీస్తు ప్రభుల వారి మీదకు దిగిరాగా మూడవ జాబితాలో చేర్చబడిన జీవి గురించి మనం తెలుసుకుంటున్నాం. పావురము. పావురము దేనికి చిహ్నం అండి? శాంతికి చిహ్నం. అనేక మంది రాజకీయ నాయకులు పావురాలను ఎగరేస్తుంటారు. మన యొక్క దేశము శాంతి సమాధానాలతో వర్ధిల్లాలి, జీవించాలి అని. క్రైస్తవులుగా మనము కూడా దేనికి చిహ్నంగా ఉండాలండి? శాంతికి చిహ్నంగా ఉండాలి. అనగా నీ ప్రవర్తన, నీ నడక, నీ మాట తీరు, నీ వైఖరి, ఇతరుల యొద్దకు నీవు వెళ్ళినప్పుడు వారి ఎదుట శాంతి సమాధానములతో నీవు వ్యవహరించాలి. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం. పౌరముల నుండి మనము తెలుసుకున్న పాఠం ఏమిటంటే, శాంతికి చిహ్నం. క్రైస్తవులుగా మనము కూడా యేసు రక్తంతో కడగబడిన బిడ్డలుగా శాంతి సమాధానాలు ఇతరుల ఎడల మనము కనపరచాలి. రెండవదిగా మత్తయి రాసిన సువార్త 10:16లో పావురము నిష్కపటమైనది. పావురం ఏమైందండి? నిష్కపటమైనది. మనము కూడా మన ఆంతర్య జీవితములో నిష్కపటమైన
దేవుని ప్రేమ కలిగి మనము ఇతరులను ప్రేమించాలి. బైబిల్ చెప్పుచున్నది, సూర్యుడు అస్తమించు లోపల నీలో ఏముండకూడదండి? గట్టిగా చెప్పండి. వారి పైన కోపము ఉండకూడదు. ఒకవేళ ఏదైనా పొరపాటు నీ ఎడల చేసి ఉన్నట్లయితే సూర్యుడు అస్తమించు లోపు నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, మీ అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములను కానీ, ఇతరులు కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరినైనా సూర్యుడు అస్తమించు లోపల నీవు వారిని క్షమించి సమాధాన పడవలెను. నిష్కపటులై మీ ఆంతర్యములో మీరు అటువంటి పౌరపు స్వభావము కలిగి ఉండవలెను. ఒకవేళ నీవు క్షమింప లేకపోతున్నావంటే నీలో ఎవరున్నారండి? అపవాది నీలోనికి ప్రవేశించి ఉన్నాడు. బైబిల్ చెప్పుచున్నది, ఎదుట ఉన్న నీ సహోదరుని నీవు క్షమించలేని వాడు కనిపించని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అనుటలో 100% అబద్ధము. బైబిల్ చెప్తున్నా, నేను కాదండి. ఎదుట ఉన్న నీ సహోదరుణ్ణి ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను అనుటలో ఆ మాటలన్నీ కూడా బూటకములై ఉన్నవి. వేషధారణ హిపోక్రైస్ట్ నేచర్ దేవుడు సహించలేనిది. కాబట్టి ఎదుట ఉన్న నీ సహోదరుని నీవు నిష్కపటమైన మనస్సు కలిగి క్షమించే వ్యక్తిగా ఉండాలి. మూడవదిగా, పౌరము కన్నులు అవి తేట. పౌరపు కన్నుల యొక్క ఎవరైనా గమనించినారా? పౌరుని పట్టుకున్నప్పుడు వాటి యొక్క కన్నులు కంటి నిండా అవి నీళ్లను కలిగి ఉంటాయి. మీరు ఎవరైనా గమనించండి, పౌరపు కంటిలో నీళ్లు దాగి ఉంటాయి. అది దేనికి చిహ్నము అంటే కన్నీటి ప్రార్థనకు చిహ్నమై ఉన్నది. పౌరము పరిశుద్ధతకు చిహ్నముగా ఉన్నది. మన దేవుడైన యేసు ప్రభుల వారు పరిశుద్ధుడై ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధత కలిగి ఈ లోకంలో మనము జీవించాలి. పౌరము యొక్క కన్నును మనము గమనించినట్లయితే అవి ఎప్పుడు కూడా చెమ్మల్గిల్లి తడితో ఉంటాయి. అనగా క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితములో ప్రార్థన జీవితము, కన్నీటితో ప్రార్థించే జీవితము మనము కలిగి ఉండవలెను. రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో నీ కన్నీళ్లను కుమ్మరించవలెనని బైబిల్ మనతో మాట్లాడుచున్నది. ఇర్మియా 33:3లో నా కుమ్మర పెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చెదను. ఆ రీతిగా భక్తులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పడద్రోయబడిన ప్రాకారములను బట్టి నెహెమ్యా కన్నీరు కారుస్తూ మూలుగుచ్చు ప్రార్థించినాడు. పౌరము స్వరం ఎట్లుంటుందండి? గుడు 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 అంటుంటుంది. మనము కూడా అటువంటి ప్రార్థన మూలుగులతో, యాచనలతో, విజ్ఞాపనలతో, కన్నీటి ప్రార్థనలతో మీ కుటుంబాలను, సంఘాలను, దేశములను గూర్చి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 2:1 తీయండి. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంతోషముగా సౌఖ్యముగా ఉండుటకు, అందరూ కూడా జాగ్రత్తగా వినండి, ఆ వాక్యము మనకందరికి కూడా ఎంతో ఉపయోగకరమైనది. చదవండి అమ్మా. మనము సంపూర్ణ భక్తియు కలిగి మనము నెమ్మదిగాను సుఖముగాను
ఈ లోకములో జీవించాలి అంటే మొదట రాజుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ఉన్నత అధికారుల కొరకు, దేశ నాయకుల కొరకు నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబము, నీ సంఘము సుఖముగా ఉంటుంది. చాలామందికి రహస్యం తెలియదు. ఎవరో ఎలక్షన్స్ ఎవరో జరుపుకుంటున్నారు, ఎవరో రాజకీయవేత్త నిలబడతాడు, ఆ ఊరి ఎమ్మెల్యే, ఆ ఊరి ప్రెసిడెంటు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు వీరి పాలన క్రింద గుంపులో గోయిందా గడిచిపోతుంది అని అనుకోద్దండి, అది పొరపాటు. నీవు సుఖముగా జీవించాలి అంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశ నాయకుల కొరకు నీ ప్రార్థనలు వారిని మంచి మార్గములో నడిపిస్తాయి. మీకు తెలుసా అండి, ప్రతి ముఖ్యమంత్రి వెనుక 50 దురాత్మలు ఉంటాయి. ఓపెన్గా మాట్లాడుతున్న వాక్యంలో నుండి. ప్రతి ఎమ్మెల్యే వెనుక అనేక దురాత్మలు ఉంటాయి. ఆ దురాత్మలు అనేక రకాలుగా సంఘాలను, దేవుని బిడ్డలను అన్యాయం చేయువారిగా, హామాను ఆత్మలు వారిలోనికి ప్రవేశించి ఏలుబడి చేస్తాయి. అప్పుడు దేవుని బిడ్డలకు, సంఘాలకు అనేక చట్టాలు వారు జారీ చేస్తారు. ఆదివారం క్రైస్తవులు ఆరాధన ఇంతవరకే జరుపుకోవాలి, పర్మిషన్ ఇవ్వము అంటే మనోళ్ళు ఏమనుకుంటారంటే క్రైస్తవుల పైన ఈ యొక్క గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నది. కాదండి, గవర్నమెంట్ కాదు అది. ఆ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రులను పరిపాలిస్తున్న నువ్వు ప్రార్థన చేయడం లేదు కాబట్టి అపవాది దూతలు వారిని ఏలుతున్నాయి. నువ్వు ప్రార్థన మానివేస్తే అపవాది నీచ కార్యముల ద్వారా వారు ఈడవబడి, బంధింపబడి దేవుని యొక్క రాజ్య పరిపాలన వ్యవస్థను నీతితో లేకుండా అవి మార్చివేస. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా కాలంలో కానీ, ఎస్తేరు కాలంలో కానీ, మొర్దెకై కాలంలో కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోల కాలంలో కానీ ఈ ఆత్మలు కంటికి కనిపించకుండా ఈ దురాత్మ సైన్య సమూహములు అనేక మంది రాజులను వారి చేతుల్లో పెట్టుకొని ఏలుబడి చేయుచున్నవి. కాబట్టి క్రైస్తవులుగా నీవు నేను మనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏమిటంటే నీవు సుఖముగా జీవించాలంటే, మన క్రైస్తవ్యము సంతోషంగా వర్ధిల్లాలంటే వారి నిమిత్తము మనము విజ్ఞాపన ప్రార్థన చేయవలెను. ఆమేన్. అప్పుడు వారు నీతితో కూడిన పరిపాలన దేశాలకు వారు అందిస్తారు. హల్లెలూయా. కాబట్టి పావురంలో నుండి మనము నేర్చుకున్న 3వ పాఠం ఏమిటంటే ప్రార్థనా జీవితము సంఘము కలిగి ఉండవలెను. 4వ జీవిని మనము చెప్పుకొని వాక్యాన్ని ముగించుకుందాం. 4వ జీవి ఇదివరకే చదువుకున్న వాక్య భాగము. చీమలు బలము లేని జీవులు అయినప్పటికీ వాటికి విశేషమైన జ్ఞానము ఇవ్వబడినది. ఆ విశేషమైన జ్ఞానము ఏమిటి అంటే, నంబర్ 1, కాలములను గుర్తించే జ్ఞానము వాటికి ఇవ్వబడినది. చీమలకు ఏ జ్ఞానము ఇవ్వబడిందండి? కాలములను, అనగా వర్షకాలము రానై ఉన్నది. వర్షకాలములో ఆహారము దొరకని కాలము, వేసవి కాలము ఉన్నది. ఈ వేసవి కాలములోనే ఆహార పదార్థములు సమకూర్చుకోవాలి. గృహాలలో, వంటింట్లో ఈ వేసవి కాలంలోనే ఎక్కువ చీమలు పడతాయి. మటన్ కానీ, చికెన్ కానీ, బిర్యానీకి కానీ, అన్ని ఇతర భోజన పదార్థములకు అన్నిటి కూడా వేసవి కాలంలోనే ఎక్కువ
చీమలు తంటా ఉంటుంది. కరెక్ట్ కదండి? ఎందుకు అంటే ఆ చీమలు వేసవి కాలములో ఆహారము సమకూర్చుకొనుటకు సిద్ధపాటు కలిగి అవి పోషింపబడ్డానికి సిద్ధపడుతూ ఉన్నవి. చీమలకు విశేషమైన జ్ఞానం ఏమిటంటే కాలములను గుర్తించే జ్ఞానము. మనకేమో మన కాలం తెలియదు, దేవుని కాలము తెలియదు, ప్రపంచ కాలము తెలియదు. సెల్ ఫోన్ కాలం ఉంటే చాలు, నిరంతర వార్తా స్రవంతి మాదిరి నా ప్రాణమా సెల్ ఫోన్ చూసుకొనము, నా ప్రాణమా వాట్సాప్ చూసుకొనము, నా ప్రాణమా ఫేస్బుక్ చూసుకొనము, ఆనందించము, చాటింగ్ చేయము, సంతోషించము. ఒక దినమాయను. ప్రియమైన దేవుని సంఘమా, చీమలకు ఇవ్వబడిన జ్ఞానము అవి కాలములను గుర్తించే జ్ఞానము. యేసు ప్రభుల వారు గెరాసేనీయుల దేశంలోనికి వెళ్ళినప్పుడు 2000 దురాత్మల సమూహముతో ఉన్న బాధపడుతున్న బంధింపబడిన ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ 2000 సేన యేసు ప్రభుల వారితో ఏమంటున్నాయంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, చెప్పాలమ్మా మీరు చెప్పండి, నాతో నీకేం పని? మా కాలము ఇంకా సమీపించలేదు. దయ్యాలకు దాని కాలం తెలుసండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? ఇంకా మా సమయము కాలము రాలేదు కదా, అప్పుడే మమ్మలను బాధించుటకు ఎందుకు మా చెంతకు వచ్చితివి? దయ్యాలకు వాటి కాలము గురించి తెలుసు. చూడండి అవి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. వైఫై కంటే ఫాస్ట్గా ఉన్నాయి. 5Gనో ఇంకా ఆ పైన ఏదైనా అనుకోవచ్చు మనం. దాని కాలపు విలువ వాటికి తెలుసు. అయితే యేసు ప్రభుల వారు ఎంత కనికర సంపన్నుడు, ప్రేమ కలిగిన దేవుడు, గ్రేట్ గ్రేట్ అమేజింగ్ ఆసమ్ గాడ్. ఆ రీతిగా దయ్యాలు మొరపెట్టుకొని, అయ్యా మా కాలం ఇంకా రాలేదు, మమ్ములను ఆ పందుల లోనికి పంపించు అంటే ఎంత కనికరమో. వాట్ ఏ గ్రేట్ ట్రమండస్ గాడ్ మన దేవుడు. వాటి ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చినాడు దేవుడు. చెప్పలు కూడా దేమయం పడతాం. ఆ యొక్క దయ్యాలు మొరపెట్టినప్పుడు ఆలకించి కనికరించి ఆ పందుల్లోనికి దేవుడు వాటిని పంపించేసినాడు. వాట్ ఏ గ్రేట్ కంపాషన్ ట్రమెండస్ గాడ్ వి హ్యావ్. దయ్యాల ప్రార్థనలే దేవుడు జవాబిస్తున్నప్పుడు, దేవుని రూపములో సృష్టింపబడిన ఓ విశ్వాసి, దేవుని జీవము కలిగిన ఓ క్రైస్తవుడా, యేసు రక్తముతో కడగబడిన ఓ స్త్రీ, నీకు ఆ విశ్వాసం లేదా? దయ్యాలకే ఆ విశ్వాసం ఉండి జవాబు పొందుతూ ఉన్నప్పుడు వాట్ అబౌట్ యూ? ఒక ఛాలెంజ్గా తీసుకోండి ఇది. అందుకే ఎప్పుడు మోకరించినా దాన్ని జ్ఞాపకం చేసుకోండి. దయ్యాల ప్రార్థనకే దేవుడు జవాబిచ్చినప్పుడు ఆయన రూపంలో సృష్టింపబడిన జీవము కలిగిన బిడ్డనైన నా ప్రార్థన దేవుడు ఆలకించిన. దట్ ఈజ్ ఫెయిత్. ఆమేన్, హల్లెలూయా. భగత్ సింగ్ గారు ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. భగత్ సింగ్ గారు ప్రార్థన పరుడు, గొప్ప ప్రార్థన వ్యక్తి. ఆయన ప్రార్థిస్తే ఫ్లైట్లే రిటర్న్ వచ్చినాయి. అటువంటి గొప్ప ప్రార్థన వీరుడు భగత్ సింగ్ గారు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుడు సమస్తము కూడా సాధ్యపరిచే దేవుడు. కాబట్టి దయాల ప్రార్థనే విని దేవుడు కనికరించినప్పుడు మన ప్రార్థన దేవుడు విని జవాబు ఇయ్యలేడా? కనికరించలేడా? దీవించలేడా? ఆశీర్వదించలేడా?
కాపాడలేడా? భద్రపరచలేడా? వై? బికాజ్ ల్యాక్ ఆఫ్ అన్ఫెయిత్. మనకు అవిశ్వాసమును బట్టి దేవుని యొక్క కార్యములను మనం కుటుంబాలలో, జీవితాలలో చూడలేకపోతున్నాం. అవిశ్వాసము దేవుని శక్తిని మన జీవితంలో రాకుండా ఆపివేస్తుంది. విశ్వాసము దేవుని యొక్క ధవళ సింహాసనం నుండి జవాబులను తీసుకొని వస్తుంది. కాబట్టి బీ ఫెయిత్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అటువంటి విశ్వాసము, నిరీక్షణతో మనము ప్రార్థించవలెను. కాబట్టి చీమలలో నుండి మొదటిగా నేర్చుకున్న పాఠం ఏమిటంటే కాలములను గుర్తించే జ్ఞానం. అందుకనే మోషే గ్రంథకర్త మాట్లాడుతూ, ప్రభువా, మా దినములు లెక్కించుట నాకు నేర్పుము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. నీ కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. దేవుని యొక్క కాలమాన ప్రకారముగా నీవు ఏ రీతిగా ఉన్నావో నిన్ను నీవు గుర్తించు. కాలములను సద్వినియోగపరచుకో. చీమల్లో ఉన్న రెండవ గుణం ఏమిటంటే అవి కాలములను గుర్తిస్తాయి, రెండవదిగా సద్వినియోగపరుచుకుంటాయి. దేవుడు నీకు ఇచ్చిన ఈ 2024వ సంవత్సరము ఎవరి కొరకు నీవు ఈ కాలమును వెచ్చిస్తున్నావు? నా భర్త, నేను, నా పిల్లలు, భోజనము, తిండి, షికారులు, ఆటపాటలు, టీవీలు, వీటితో నీకు ఇవ్వబడిన 2024వ సంవత్సరాన్ని గడుపుతున్నావా? లేదా యేసుక్రీస్తు కొరకు నీవు ఆయనలో ఉండుటకు, వాక్యానుసారముగా జీవించుటకు, ఆత్మీయముగా కృప నుండి అధిక కృప, విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి నీ జీవితాన్ని అభివృద్ధి పరుచుకొనుటూ ముందుకు సాగుతున్నావా? నీకు ఇవ్వబడిన కాలాన్ని ఏ రీతిగా నీవు సద్వినియోగం చేసుకొనుచున్నావు? ప్రశ్న. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధనవంతుడు వానికి ఇవ్వబడిన కాలమును ఏ రీతిగా సద్వినియోగం చేసుకున్నాడండి? నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, అనుభవించు, ఆనందించు. చివరికి నరకానికి వాడు వెళ్ళిపోయినాడు. దేవుని దయ, ఒక భక్తుడు అంటాడు, దేవుని దయ మన జీవితాలకు లయ, అది లేకుంటే గయ. నరకానికి వాడు వెళ్ళిపోయినాడు. బుద్ధిహీనుడు వానికి ఇవ్వబడిన కాలమును వాడు ఎక్కడ నిర్మించుకున్నాడు అంటే జీవము కలిగిన బండను విడిచిపెట్టి ఇసుక మీద వాడు కట్టుకొనుటలో ప్రయత్నించినాడు. వానలు కురిసినప్పుడు వాని యొక్క ఇసుక మీద కట్టబడిన జీవితము, ఇల్లు కూలిపోయాను. ధనవంతుని వలె నీవు ఈ 2024 సంవత్సరం గడుపుతున్నావా? బుద్ధిహీనుని వలె లోక ఆశలలో జీవిస్తూ ఇదే భ్రమాని భావించి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనుచున్నావా? లేదా క్రీస్తులో ఉండుటకు నీవు ఆలోచన కలిగి భయభక్తులతో జీవిస్తున్నావా? యెషయా గ్రంథము ముగిస్తారండి, 2 minutes. యెషయా గ్రంథము 55:6. యెహోవా అని ఉంటుంది చూడండి సమీపముగా. యెషయా గ్రంథము 55:6. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనడి. 2024 సంవత్సరము దేవుడు నీకు దయాకిరీటముగా అనుగ్రహించి ఆయన నీ కుటుంబాన్ని సరిచేయుటకు, ఆత్మీయంగా నిన్ను బలపరచుటకు, దీవించుటకు ఆయన
సమీపముగా డోరు ఎదుటనే తట్టుచున్నాడు. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన వేళలా వానితో నేనును అతనితో వాడును భోజనము చేయును అని ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు సీక్ వెదకుడి, తట్టుడి, మీకు తెరవబడుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది యేసు ప్రభుల వారు సమీపముగా ఉన్నప్పుడు వెతికినారు, మేలులు పొందుకున్నారు. జక్కయ్య యేసు ప్రభుల వారు ఆ యెరికో ప్రాంతంలో నుండి వస్తున్నప్పుడు సమీపముగా ఉన్నప్పుడే జక్కయ్య వేగిరపడుతూ యేసు ప్రభు మాటకు విధేయత కలిగి జీవించినాడు. ఆ కారణం బట్టి జక్కయ్యకు ఏం లభించిందండి? నేడు ఈ గృహానికి రక్షణ లభించింది. అదే రీతిగా తీమయి కుమారుడైన భర్తమై యేసు ప్రభుల వారు యెరికో ప్రాంగణంలో వస్తూ సమీపంగా ఉన్నాడని వినినప్పుడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, హ్యావ్ కంపాషన్ టు మీ, నా మీద కనికరము చూపుము తండ్రి, హ్యావ్ మెర్సీ అపాన్ మై లైఫ్ ఓ లార్డ్, అపాన్ మై సిచ్యువేషన్ ఓ లార్డ్ అని మొరపెట్టినప్పుడు, ఆయన సమీపముగా ఉన్నప్పుడే వేడుకున్నప్పుడు ఏమి లభించిందండి? చూపు పొందిన వాడాయను. మూడవ వ్యక్తి స్త్రీ. ఆ స్త్రీ ఒక బాధతో బాధపడుతూ రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు ప్రభుల వారి గురించి విన్నది. సమీపముగా వస్తున్నాడని వెళ్ళి యేసు ప్రభుల వారిని సమీపించి వస్త్రపు చెంగును తాకినప్పుడు ఆమె స్వస్థత పొంది రక్తధార నిలిచిపోయెను. కాబట్టి యెహోవా దొరుకు కాలమందు ఆయన సమీపముగా 2024 సంవత్సరము దయాకిరీటంగా నీకు అనుగ్రహించి నీ ఎదుట ఉన్నప్పుడే, వెలుగు ఉన్నప్పుడే, నేడు అను దినమున ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని నీవు నమ్మి ఆ ప్రభువును ఆస్వాదిస్తే రక్షణ నీకు లభిస్తాడు. దేవుడు ఈ మాటల్లో మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో సంఘ కాపరి గారు ముందుకు వచ్చి ప్రార్థన ఆశీర్వాదముతో మరియు ఆ యొక్క పాట ద్వారా ఈనాటి ఆరాధన ముగించుకుందాం.